అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహ్. అవునండి, ఇస్లాంలో ఆడవాళ్ళు బావ లేదా మర్ది గారితో పర్దా తప్పనిసరిగా చేయాలి. ఇది ఫరజ్ అయినా పక్కన పెడతాం, కానీ పర్దా మాత్రం చేయం, అంతే కదా. లేదండి, మా మనసులు ఎంత స్వచ్ఛం అంటే నేను మా మరిది గారిని కన్న కొడుకులా చూసుకుంటాను. ఇంకా మరిది గారు చెప్తారు, బావగారు మరిది గారు, వదినంటే ఎవరు తల్లితో సమానం, నేను ఆ చెడు చూపులతో చూస్తానా. కొంతమంది ఆడవాళ్ళు పాపం పర్దా చేస్తారు, ఇస్లాం గురించి తెలుసుకొని ఉంటారు కదా, వాళ్ళు పర్దా చేస్తారు. అరే, ఇస్లాంలో పర్దా చేయాలి మరిది గారితో బావగారితో అని. కానీ కొంతమంది, అమ్మా నా ముందు పర్దా చేసేస్తున్నారు, నా చూపులు అంతా చెడ్డవా, నేనేమన్నా అంత ఘోరంగా అంత నీచంగా చూస్తున్నానా, మీరు నా ముందు పర్దా చేస్తున్నారు అని ఇవే మాటలు. చూడండి బాబు, మీ చూపులు ఎంత మంచివైనా, మీరు ఎంత మంచి వాళ్ళైనా ఆజ్ఞ ఎవరిది? అల్లాది. అల్లా తరపు నుండి వచ్చింది కదా. అంతెందుకండి, ఉమ్మహతుల్ మూమినీన్ మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఎంత పవిత్రులు, వారి ముందు కూడా పర్దా చేశారు కదా. వాళ్ళకంటే ఉత్తములా మీరు? ఒకసారి ఆలోచించండి. మరిది గారితో మాట్లాడడం, పరిహాసాలు అంటారు కదా, అది చేయడం, జోక్స్ వేసుకోవడం, ఒకరినొకరు చేతులు అస్తగ్ఫిరుల్లా టచ్ చేయడం, ఏంటండి ఇది? మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, మరిది గారు మీ కొరకు చావని చెప్పడం జరిగింది. ఆడవాళ్ళ కొరకు మరిది చావండి. ఇప్పుడు కూడా మనం చూస్తున్నాం కదా, న్యూస్లలో, రీల్స్లో, భార్య భర్తను చంపేసి మరిదితో జంప్ అయిపోయింది, భార్య భర్తను చంపేసి బావగారితో జంప్ అయిపోయింది, ఇవే కదా. ఇలాంటివి జరుగుతున్నాయండి. అందుకే ఆ అల్లాకి ముందే తెలుసు. అందుకని ఇవి మనల్ని మనం కాపాడుకోవడానికి అల్లా ప్రొటెక్షన్గా స్త్రీల కోసం పర్దా చేయమని ఆజ్ఞాపించారు. అర్థమైందా? పర్దా చేసినట్లయితే మనకు చాలా గౌరవం లభిస్తుంది, మన మీద ఏ చెడు చూపులు కూడా పడవు. ఇప్పుడు కొంతమంది అంటారు, పడకపోతే ఎలా, నేను ఇంత టిప్ టాప్గా రెడీ అయ్యి వెళ్ళేది అందరి చూపులు నా మీద పడాలని కదా అని. అస్తగ్ఫిరుల్లా. ఉన్నారండి ఇలా కూడా బాబు. ఇప్పుడు బాగానే ఉంటుంది పర్దా లేకుండా తిరగడం, మీ అందాలని షో ఆఫ్ చేయడం, అందరికీ చూపించడం పరాయి పురుషులకి. రేపు ఉంటుంది అంటే చచ్చి దేవుడి దగ్గరికే కదా వెళ్ళాలి, ఆ అల్లా దగ్గరికే కదా వెళ్ళాలి. అప్పుడేం సమాధానం చెప్తారు? ఉందా మీ దగ్గర సమాధానం? అప్పుడు ఎంత గింజుకున్నా ప్రయోజనం ఉంటుందా? అందుకే ఇప్పుడన్నా మారండి, ఆ అల్లాను క్షమాపణ కోరండి, పర్దా చేయండి.